అందరికీ నమస్కారం అండి. ఎవరి గొప్ప వారిదే అనే కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒక చిన్న గ్రామంలో రాళ్ళు కొట్టేవాడు ఒకడు ఉండేవాడు. రోజంతా కష్టపడి రాళ్లను సమమైన ఆకారం వచ్చేటట్లు కొట్టి ఖాతాదారులకు తగినట్లు తయారు చేస్తూ ఉండేవాడు. ఈ పని వల్ల అతని రెండు చేతులు గట్టిగాను, బట్టలు చాలా మురికిగా తయారయ్యేవి. ఒకరోజు ఒక పెద్ద శిలను కొట్టే పని పెట్టుకున్నాడు. కొన్ని గంటలు కష్టపడి పనిచేశాడు. చాలా ఎండగా ఉండటం వలన అలసిపోయి నీడ పట్టున కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్దిసేపటికి మనుషుల మాటలు ఏవో వినిపించాయి. ఎవరా అది అని తిరిగి చూశాడు. అతనికి అప్పుడు పల్లకీలో రాజుగారు, వారి వెంట సైనికులు, భటులు, పెద్ద ఊరేగింపు కనిపించింది. అప్పుడు ఒక్కసారిగా ఇలా అనుకున్నాడు. రాళ్లు కొట్టే వాడికన్నా రాజుగారిలా జీవిస్తే ఎంత బాగుండేదో. అలా అనుకోగానే ఒక వింత జరిగింది. రాళ్లు కొట్టేవాడు అకస్మాత్తుగా మంచి ఖరీదు గల దుస్తులు, ఆభరణాలు వేసుకుని ఉన్నాడు. అతని చేతులు ఎంతో మృదువుగా అయిపోయాయి. చక్కగా పల్లకీలో కూర్చొని ఉన్నాడు. పల్లకీలో నుంచి బయటికి చూస్తూ ఎంత బాగుందో, ఇలా రాజుగా ఉంటే ఎంతమంది పనివాళ్ళుంటారో అని అనుకున్నాడు. అలా ముందుకు పల్లకీలో సాగుతూ కొద్దిసేపటికి రాజుగా మారిన రాళ్ళు కొట్టేవాడు ఎండ తట్టుకోలేక మంత్రిని కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి ఆగమన్నాడు. అలా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతనితో మంత్రి ఇలా అన్నాడు. మహారాజా, మీరు ఈరోజు సూర్యాస్తమయం అయ్యేలోపు అంతఃపురానికి చేరుకోకపోతే నన్ను ఉరితీస్తా అన్నారు కదా అని మనవి చేశాడు. అప్పుడు ఆ రాళ్ళు కొట్టేవాడికి మంత్రి పైన జాలి వేసింది. అలాగని తను వేడిని కూడా తట్టుకోలేకపోయాడు. అప్పుడు మళ్ళీ తన మనసులో ఇలా అనుకున్నాడు. రాజుగా నేను ఏమైనా చేయగలను, కానీ నాకంటే సూర్యుడు ఇంకా శక్తి గలవాడు. రాజుగా కంటే సూర్యుడిగా ఉంటే బాగుండు కదా అని ఇలా అతడు అనుకోగానే రాళ్ళు కొట్టేవాడు సూర్యుడిగా మారిపోయాడు. ఇలా ఈ కొత్త శక్తిని అతడు అదుపులో పెట్టలేకపోయాడు. విపరీతమైన ఎండ కాయటము విపరీతమైన ఎండ కాయటం వల్ల పొలాలు ఎండిపోయేవి. సూర్యకిరణాల వల్ల నీరు ఆవిరిగా మారి భూమిని పెద్ద మబ్బుగా కప్పేసింది. ఆ ఆవిరి ఇప్పుడు అతను అవును, సూర్యుడి కంటే మబ్బు శక్తివంతమైనది కదా అనుకున్నాడు. వెంటనే రాళ్ళగొట్టేవాడు మబ్బుగా మారిపోయాడు. తన శక్తిని చూపించుకోవాలనే అహంకార భావం వలన విపరీతమైన వాన, తుఫాను కురిపించాడు. పొలాలు, ఇళ్ళు అన్నీ కొట్టుకుపోయాయి. కానీ తను ఇదివరకు పనిచేస్తున్న శిల మాత్రమో కదలలేదు. ఎంత వర్షం కురిసినా కదలకుండా అలాగే ఉండిపోయింది. అప్పుడు శిల ఎంత శక్తివంతమైనది కదా మబ్బు కంటే అనుకున్నాడు. రాళ్ళు కొట్టేవాడికే కదా అలాంటి శక్తివంతమైన శిలను మంచిగా తయారు చేయగలిగే శక్తి ఉంటుంది అని అనుకున్నాడు. వెంటనే అతను మళ్ళీ రాళ్ళు కొట్టేవాడిగా మారిపోయాడు. ఎప్పటిలాగానే తన రెండు చేతులు కఠినంగా అయిపోయాయి. బట్టలు మురికిగా మారిపోయాయి. అయినా కూడా బట్టలు మాసిపోయి చేతులు గట్టిగా అయిపోయినా రాళ్ళు కొడుతూ చాలా సంతోషంగా ఉన్నాడు. తన తప్పు తెలుసుకొని తృప్తిగా తన వృత్తి ధర్మాన్ని ఆనందంగా నిర్వర్తించసాగాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలిగిన నీతి, దూరపు కొండలు ఎప్పుడూ నునుపుగా కనిపిస్తాయి. మన వృత్తిని మనం ఆరాధనాభావంతో ఆనందంగా చేసుకోవాలి. ఎవరి గొప్ప వారిదే, అన్ని పనులు గొప్పవే, ఏది జరిగినా అది మన మంచికే అని అనుకోవాలి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.